కంబ్యాక్ ఇస్తా అని చెప్పాను కదా, కానీ ఏం చేయాలనుకున్నాను చెప్పలేదు మీకు. నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికి కావాల్సింది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేను నేను, కానీ ఒక ఫుడ్ ట్రక్ తీసుకుందాం అనుకుంటున్నా. ఫుడ్ ట్రక్ కోసం బయలుదేరి వెళ్ళాను. ఇలా చూస్తే అన్ని ట్యాంకర్లు అక్కడ. ట్యాంకర్ల మధ్యలో వెహికల్ ఉంది. ముందర స్తంభం ఉంది, వెనక చూస్తే రాయి ఉంది. ఇంకా వెంటనే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇంకా కింద మీద పడి ఆ వెహికల్ని బయట తీయడానికి నానా కష్టాలు పడ్డాం. ఇంకా జాక్ పెట్టి ఎలాగోలా బయట తీసేసాం. ఇదంతా అయిపోయినాక ఆ వెహికల్ని తీసుకోవడానికి ఇంకొక టాస్క్ అయిపోయింది. వెంటనే ప్రోడక్ట్ బుక్ చేసుకొని ఒక ఆటో పిలిపించుకొని తాడు కట్టుకొని వెళ్ళిపోయాము ఇక్కడికి వెళ్ళి. ఇంకా అలా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ కొంచెం ఎదురైంది. దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి నానా కష్టాలు పడ్డాం. ముందర పోతే పోలీసు వాళ్ళు, ఎట్లా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. మెకానిక్ లొకేషన్ రీచ్ అయిపోతాం. ఇంకా అలానే వెళ్ళాం. తీరా చూస్తే పోలీసు వాళ్ళు ఉన్నారని రాంగ్ రూట్లో కొట్టకుండా మళ్ళీ యూటర్న్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా లొకేషన్కి రీచ్ అయిపోయాం. మెకానిక్ చెప్పాడు కంపల్సరీ ఎలక్ట్రీషియన్ రావాలనేసి. ఎలక్ట్రీషియన్ వచ్చేదాకా వెయిట్ చేసాం. ఎలక్ట్రీషియన్ వచ్చిన తర్వాత అన్న వెహికల్ క్లీన్ చేయండి, వెహికల్ క్లీన్ చేయమనగానే ఇంకా రంగంలో వెళ్ళిపోయి వెహికల్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. మొత్తం ఎలుకలు అవన్నీ చాలా రోజుల నుండి ఆగిపోయిన బండి అది. ఇంకా అలా మొత్తం క్లీన్ చేసేసాం. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఎలక్ట్రీషియన్ మొత్తానికి ఒక మంచి బిగ్గెస్ట్ ప్రైజ్ చెప్పాడు మనకి. ఆ ప్రైజ్ మనకి వర్కౌట్ అయ్యేటట్టు లేదనేసి నాకు ఇంతకుముందు ఒక పరిచయం ఉన్న వాళ్ళకి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే రేపు మార్నింగ్ 7:30కి అతను వస్తాడు. అతను వచ్చినాక అతను చెప్పే ప్రైస్ బట్టి ఇంకా కాస్టింగ్ ఎంత అవుతుందో అంచనా వేసుకోవాలి. ఇంకేముంది, రేపు మార్నింగ్ 7:30కి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ బ్లెస్సింగ్తో సపోర్ట్ చేయండి.